తాజాగా ముగిసిన తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారానికి వెళ్ళాలి అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షుడు భావించారు. ఆ మేరకు షెడ్యూల్ కూడా ఫిక్స్ అయింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారితో పాటు తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కూడా పోయి ఆయన ఇన్వైట్ చేశారు. సీన్ కట్ చేస్తే ఇక రేపు పొద్దున ప్రచారానికి వెళ్ళాలి అనుకున్నప్పుడు మళ్ళీ ఆయనకు వెన్నునొప్పనో జ్వరం నొప్పనో మొత్తానికైతే మంచానికి పరిమితమై రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు రిజల్ట్స్ చూస్తే జనరల్గా జనసేన 336 వార్డుల్లో ఏమో పోటీ చేస్తే ఒక దగ్గరేమో ఒక వార్డు మెంబర్గా ఒకరు గెలిచారట. అది వాళ్ళు కూడా గెలవలేదు. అది ఏమంటారు, అక్కడ ఒక ప్రధాన పార్టీ అభ్యర్థి తప్పుకోవాల్సి రావడంతో వీళ్ళకేదో గెలుపు దక్కింది అంటున్నారు. ఎనీహౌ మొత్తం మీద 336 వార్డుల్లో ఒక దగ్గర వార్డు మెంబర్గా గెలిచారట. తెలంగాణలో జనసేన పోటీ చేసిన చోట బీజేపీ వాళ్ళు పోటీ చేసిన దగ్గర ఓవరాల్గా 10% ఏమో స్ట్రైక్ రేటుతో వాళ్ళు పోటీ చేసిన దాంట్లో 10వ వంతు ఏమో గెలుచుకుంటూ వచ్చారట. ఒక నిజామాబాద్, కరీంనగర్ లాంటి చోట్లేమో బీజేపీ కాసింత ఇన్ఫ్లుయెన్స్ చేసింది అని చెప్పి ఫలితాలు వెలువడుతూ ఉన్నాయి. అయితే ఈ జనసేన పార్టీ వాళ్ళ ఫ్యాన్స్, వాళ్ళ అభిమానులు వాళ్ళు చేస్తున్నటువంటి సినిమాటిక్ ప్రచారాన్ని కనుక చూస్తే తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన అధ్యక్షుడు అద్భుత విజయాలు మూటగట్టుకున్నట్లు మనం భావించాల్సి ఉంటుంది. వాళ్ళు ఏమంటున్నారు, జనసేన పార్టీ కనుక తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం చేయకుండా ఉంటే ఆ అధ్యక్షుడు మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారానికి వెళ్తున్నారు అని చెప్పి కనుక ఆ ప్రచారమే జరగకపోయి ఉంటే తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి అన్న విషయం అక్కడ జనానికి కూడా తెలిసేది కాదట. రాజకీయాల్లో అంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారట జనసేన అధ్యక్షుడు. నిజంగా మనకు ఆశ్చర్యం వేయడం, మనం ఆశ్చర్యపోవడం మన వంతు. ఆ పార్టీ పోటీ చేస్తుంది కాబట్టి తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయని చెప్పి, లేకపోతే పాపం అక్కడ రాజకీయ పార్టీల నామినేషన్లు కూడా వేసేటివి కాదేమో. ఇంకా నయం, ఈయన 11 రోజులు తిండి తినకుండా అమరణ నిరాహార దీక్ష చేసి తెలంగాణ తెచ్చాడని చెబుతారేమో ఇంక రాబోయే రోజుల్లో. పొంగ 336 చోట్ల పోటీ చేసి ఒక వార్డు మెంబర్గా కూడా గెలిచి, అంటే ముఖ్యములిగా ఒక వార్డు మెంబర్గా గెలవలేని పరిస్థితి. ఎన్నికల ప్రచారానికి వెళ్ళి అదిగో ఇంక మనం పోయినా పెద్దగా మార్పు ఏమీ ఉండదని చెప్పి జ్వరం నొప్పి వెన్ను నొప్పి అని చెప్పి ఆయన దానికి డుమ్మా కొట్టేశారు. ఇప్పుడు అసలు ఎన్నికలు ఉన్నాయని తెలిసిండేదే ఇతని వల్ల అని చెప్పి ఎలివేషన్స్ చూసుకుంటూ ఉంటే బాబోయ్, పిచ్చోళ్ళు బానిసలు కళ్ళ ముందే మెదలాడుతూ ఉంటారా బాబు ఇటువంటి వాళ్ళ రూపంలో, ఇలా ప్రచారం చేసే వాళ్ళ రూపంలో. అరే కాసింత కూడా సిగ్గు అనేది లేకుండా ఎట్లా ప్రచారం చేసుకుంటారో, ఎట్లా ఎలివేషన్స్ ఇచ్చుకుంటారో. ఎవరు పిచ్చోళ్ళరా బాబు, వీళ్ళు పిచ్చోళ్ళ? వీళ్ళు చెప్పే పిఆర్ ఎలివేషన్ చూసి అవి నమ్మే వాళ్ళు పిచ్చోళ్ళ? ఏం పడు.